మీ బ్రష్ చాలా తొందరగా అరిగిపోతుందా? అంటే అంతే త్వరగా మీ పళ్ళు కూడా అరిగిపోయే ఛాన్సెస్ ఉంది. బ్రషింగ్ ఫోర్స్ ఎప్పుడు గాని వ్రిస్ట్ నుంచి పెడితే సరిపోతుంది. ఈ షోల్డర్, ఎల్బో అంతా యూజ్ చేసి ఎక్కువ ప్రెషర్ పెట్టి బ్రష్ చేయకూడదు. టూత్ బ్రష్ విషయానికొస్తే ఈ బ్రిజిల్స్ ఉంటాయి కదా! ఈ బ్రిజిల్స్ సాఫ్ట్ లేదా అల్ట్రా సాఫ్ట్ ఉండేలా చూసుకోండి. టూత్ పేస్ట్ అయితే జస్ట్ బఠానీ గింజంత టూత్ పేస్ట్ తీసుకుని ఇలా లోపలికి ప్రెస్ చేసుకోండి. టూత్ పేస్ట్ లోపల ప్రెస్ చేయడం వల్ల అన్ని పళ్ళు బ్రష్ చేసేంత వరకు టూత్ పేస్ట్ సరిపోతుంది. ఏ టూత్ పేస్ట్ యూస్ చేస్తాం, ఏ బ్రష్ యూస్ చేస్తాం అనడం కంటే కూడా ఎలా బ్రష్ చేస్తాం అనేది చాలా ఇంపార్టెంట్. సింపుల్గా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, పైన పళ్ళకి ఎప్పుడు కిందకి స్ట్రోక్స్ ఇవ్వాలి, కింద పళ్ళకి పైకి స్ట్రోక్స్ ఇవ్వాలి. లోపల వైపు అయినా బయట వైపు అయినా ముందరైనా సేమ్. ఇది ఐడియల్గా ఇలా బ్రష్ని చిగుర్లు పళ్ళు మధ్యలో 45 డిగ్రీ యాంగిల్లో పెట్టి ఇలా 3 to 4 టైమ్స్ మసాజ్ చేసి ఇలా కిందకి స్లోగా ఇలా కిందకి నెట్టాలి. అప్పుడు ఏమవుతుందంటే ఈ చిగురు లోపల ఉన్నది కూడా బాగా లూజ్ అయ్యి మనం ఇలా కిందకి స్ట్రోక్స్ ఇచ్చినప్పుడు మొత్తం క్లీన్ అవుతుంది. ఇలా క్లీన్ చేయాలి. సేమ్ ఇలానే ఒకవైపు నుంచి స్టార్ట్ చేసుకుంటూ రండి. మళ్ళీ పైన మొత్తం కంప్లీట్ అయ్యాక లోపల వైపు కూడా సేమ్ అలానే బ్రష్ని ఇలా మసాజ్ చేసి కిందకి స్ట్రోక్స్ ఇవ్వాలి. ముందర పళ్ళు వచ్చేసరికి ఇలా పైన మొత్తం అయిపోయింది అన్నాక వెనకాల పళ్ళు కూడా ఒక్కసారి ఇలా తిప్పి క్లీన్ చేయాలి. కింద పళ్ళు కూడా సేమ్ ఇలా 3 పళ్ళుని ఇంక్లూడ్ చేసుకుని రౌండ్గా ఇలా మసాజ్ చేసి ఇలా పైకి 45 డిగ్రీ యాంగిల్లో పెట్టి 3 పళ్ళుగా ఇలా రౌండ్గా మసాజ్ చేసి పైకి చేయాలి. లోపల సైడ్ కూడా సేమ్ అలానే. ఈ ముందర పళ్ళులో ఎక్కువ క్యాల్కులస్ డిపాజిట్ అవుతుంది కాబట్టి ఇక్కడ బ్రష్ని ఇలా పైకి తిప్పి ఇలా చేసుకోవాలి. ఈ నమిలే సర్ఫేసెస్ వచ్చేసరికి లాస్ట్లో ఇలా బ్రష్ చేయాలి. పైన కింద అన్ని వైపులా బ్రష్ చేయాలి. లాస్ట్లో టంగ్ క్లీన్ చేసుకోవడం మర్చిపోకూడదు.